ఇక వెండి ఒక్కరోజే 21,000 డౌన్ అయిందంట. వెండి పరుగులకు బ్రేక్ పడింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన సిల్వర్ ధర సోమవారం ఒక్కరోజే 21,000కు పడిపోయింది. శనివారం కేజీ వెండి ధర 2,54,157 ఉండగా అది సోమవారం 2,33,120కి దిగి వచ్చింది. అసలు 2 లక్షలు ఉన్నది 2,50,000కి ఎట్లా పోయింది? ఇది పడిపోయిందని చెప్తున్నారు. పడిపోలేదు, అది పెంచి దగ్గర తీసుకొచ్చినాక పడిపోయినట్టు ఎట్లయితుంది? ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు 50 రూపాయలు పెరిగింది అని రాస్తారు, పెరిగిందని అంటారు. 10 రూపాయలు తగ్గింది అనుకో భారీగా తగ్గినట్టు, 40 రూపాయలు ఎక్కువ అవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థం కాదు. రీసెంట్ గానే 30,000 చిల్లర 25,000 చిల్లర పెరిగింది ఒకటే రోజులో. అవును, పెరిగింది. మళ్ళీ 21,000 తగ్గిస్తే మళ్ళీ పడిపోయిందని చెప్తున్నారు వీళ్ళు. అవును, ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ అయితే పడిపోవాలి. కానీ 50 రూపాయలు పెంచిందానేమో బంగారం ధర పెరిగింది అంటారు, 10 రూపాయలు తగ్గింది అనుకో బంగారం ధర భారీగా తగ్గింది అంటారు. జనాలు ఏమనుకుంటారు, అమ్మో భారీగా తగ్గిందట, పారి కొనుక్కొచ్చుకుందాం అంటారు కదా. ఇది ఒక స్ట్రాటజీ. ఎవరు తెలియకుండా 50 రూపాయలు పెంచుతారు, అందరికి తెలిసినట్టు 10 రూపాయలు తగ్గిస్తారు. ఇక అప్పుడు తగ్గిందనే మనం వృత్తం కొంటాం. ఇట్లుంది కథ. ఇక